అలా కాకుండా దీన్ని కరెక్షన్ చేసుకోవాలంటే వీలైనప్పుడల్లా మీటింగ్ హాజరయ్యేదాన్ని కాబట్టి ఉగాది అవుతుందేమి, రంజాన్ అవుతుందేమి, ఇది అందరికీ పండుగ, ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ. దాన్ని తీసుకొని దాన్ని కరెక్ట్గా కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది నా ఆలోచన. కాబట్టి ఇంకా హిందూ ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా జరపాలనే ఉద్దేశంతో అటు పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఈ యొక్క పీస్ఫుల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, అదేవిధంగా ఎక్సెక్టర్ సిబ్బంది, అదేవిధంగా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కారాలు. ప్రధానంగా చాలామంది సలహాలు ఇచ్చారు. ఈ సలహాల కంటెంట్ ఉదయం కనబడుతుంది, ఏం కనబడుతుందంటే మనం అందరూ శాంతియుతంగా ఉంటాము, శాంతియుతంగా ముందుకు వెళ్తాం. అవసరం లేదు. మా పరిధిలో మన పరిధిలో తిరిగేదాన్ని మనం శాంతియుతంగా తీసుకుపోతే చాలా మంచిది. దురదృష్టవశాబ్దంలో మంచి గడ్డ చెడ్డ గడ్డ అని చెప్పే పరిస్థితి చెప్పినట్లా తీసుకుంటే డిఎస్పీ గారు ఆ రోజే వచ్చారు. ప్రజెంట్ డిఎస్పీ గారు ఆయన సంబంధమే ఎవరు రాయేసాడు కూడా సింపుల్గా ఉంది, పక్కనే ఉంటుంది. తర్వాత రామన్నను కూడా ఏదో పని ఉంటే కూడా క్యాన్సిల్ చేసుకొని రావడం జరిగింది. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే అందరినీ పిలిపించి మాట్లాడుకోవడానికి ఏదో వచ్చాము మాట్లాడుకున్నాం, 4 ఫోటోలు తీసుకున్నాం, ఎస్పీ గారు చెప్పేవారని కాకుండా మనము ఇప్పుడు దీన్ని ఒక డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏం జరిగినా కూడా ఫస్ట్ రిపోర్ట్ అనేస్తారు. ఇంటెలిజెన్స్లు కావచ్చు, మా ఎస్పీ గారు కావచ్చు, ఏమి జరిగినా కూడా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే వీకోడ్ అనేది వచ్చేస్తారు. ఒకప్పుడు వీకోడ్ అనేది ఎక్కడైనా లేదు, దాని గురించి ఆలోచన కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఒక తెలుసో తెలియదు ఒక చిన్న పొరపాటు జరగడం వల్ల మినిమం ఇది ఒక 5 years అంటే ప్రతి ఎస్పీకి కూడా ఇది క్యారీ అవుతుంది. ఇంటెలిజెన్స్ విజయవాడ నుంచి అలర్ట్ చేస్తారు. ఇక్కడ ఏమి కానీ ఏంటంటే ఒకసారి జరిగిన తర్వాత అది చాలా ఇబ్బంది కలిగింది. రాత్రి కూడా ఇంటెలిజెన్స్ ప్రతి సందర్భంలో కూడా నాకు అవమానంగా ఉంటుంది. ఒక ఇష్యూ వచ్చిందో ఏదైనా జరుగుతుందన్నప్పుడు కంపల్సరీ ఎస్పీ నన్ను పిలుస్తారని నేను అలర్ట్ అవుతున్నాను. అంటే అదేదో మనకి ఏమీ లేకపోయినా ఫెస్టివల్ ఇదే అంటే దాని కాన్సెప్ట్ ఏంటి, మనం సంపాదించుకునే దాంట్లో పేదవాళ్ళకి పంచాలా, అది నాకు అనిపిస్తుంది. నాలుగు పదాలు వస్తే బాగుంటాయి. అంటే మనం సంపాదించుకుంది అంటే పేదరికం అనేది మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. ఎంత మంచి కాన్సెప్ట్తో పెట్టిన రంజాన్ ఇది. మనం సంపాదించుకున్న దాంట్లో ట్యాక్స్ కట్టినట్లు పేదలకి తీర్చారు. ఒక 3 రోజుల నుంచి విపరీతమైన బిజినెస్ జరుగుతుంది. సరే వాళ్ళు చూసుకుంటున్నారా, ఈ బట్టల షాప్ వేయతను, ఈ కిరాణా షాప్ వేయతను అని చూసుకుంటున్నాడా? అంతా కలిసికట్టుగా ఉంటేనే దాని వ్యాపారానికి లేనప్పుడు మన వ్యక్తిగత విషయాలకి ఎందుకు అవన్నీ? ఎవరు ఏ కులంలో పుట్టాలని ఎవరు కోరుకో. మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు వాళ్ళు చూసి మనము వాళ్ళు ఫాలో అయిపోయి అవే మనకి వస్తాయండి. యూత్ అనే వాళ్ళు ముస్లిమ్స్లో కూడా హిందువులో కూడా ఉన్న యూత్ని మనము దాన్ని వారిని సరైన మార్గంలో తీసుకెళ్ళగలిగితే సరిపోతుంది. మన పెద్దవాళ్ళకి ఏంటంటే అనుభవం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలిసి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అంత అవగాహన ఉండదు. ముఖ్యంగా హిందువుల కన్నా అవకాశం ఉండదు చెప్పడానికి, ఎందుకంటే అంత ఒక చోట. అదే మన ముస్లిం సోదరులకైతే ప్రతి ఫ్రైడే మీద కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ రోజు ప్రేయర్కి నమాజ్ రావడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనం బాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పచ్చు. కాబట్టి మన పిల్లలు కూడా నెక్స్ట్ ఉన్న 20 years నుంచి 30 years ఉన్న పిల్లలకు కూడా ఏం చెప్పుకోవచ్చు రాగలిగితే చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు ఏవైతే చేస్తుంటారో, ఏ దేవుడికి తెలుస్తుంటారో, ఏ మసీదుకి తెలుస్తుంటారో వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకోటిలో ఇప్పుడు ఉగాదికి ప్లస్ రంజాన్కి విపరీతం ఎప్పుడు చూసినా సండే కూడా రాత్రి 9-10 వరకు కూడా బట్టలు కొంటూనే ఉంటారు. అక్కడ జరగడం వల్ల దాన్ని అది కొంచెం పెద్దగా లాస్ట్కి డిస్ట్రిక్ట్ స్టేట్ వైజ్ కూడా అయ్యే వచ్చింది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా రిపోర్ట్ అవ్వాలి జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకునే వాళ్ళే. ఈ తప్పు చేసే వాళ్ళు ప్రతి జాతిలో ఉంటారు. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ అన్ని జాతిలో ఉంటారు. కానీ తప్పు చేసినవాడు ఎప్పుడైనా తప్పు చేస్తే అది కమ్యూనిటీ పరంగా చూడకుండా తప్పు చేసిన తప్పు అని చెప్పి శిక్షణ చూడదా చేసినప్పుడు ఇది నువ్వు తప్పు చేసినావు అని చెప్పి మనం వాళ్ళని మందలిస్తే ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు అలా జరగకుండా ఉంటాయని చెప్పి మనమంతా కూడా చేసుకోవచ్చు. डिपार्टमेंट के हमारे सी साहब मैं लोगों का सबसे पहले शुक्रिया अदा करता हूँ। हमारे शहर के लिए बेहतरीन ऑफिसर मिले, अमन के लिए बड़ी कोशिश करती है हमेशा। जब भी ऐसे हालात आते हैं तो सबको जमा करते हैं, सबके साथ इंसाफ का मामला करते हैं और ये चाहते हैं कि हमारे शहर के अंदर अमन आए। आज हम लोग यहाँ जमा हुए हैं आपस में ये होने के लिए
हमारी जो ईद है, रमज़ान की ईद हो, उगादी की ईद हो, अमन और शांति के साथ गुजरना है। हम अपने नौजवान बच्चों को समझाकर अमन के साथ ईद करना है। కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.